దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎస్, ప్రభువా నాతో మాట్లాడయ్యా. మీ వాక్యము నా జీవితాన్ని మారుస్తుంది స్వామి. నీ వాక్యము నన్ను బలపరుస్తుంది స్వామి. థ్యాంక్ యూ జీసస్. వందనాలు స్వామి. నా ఆఖరి శ్వాస వరకు నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ పాదరేణువునై నన్ను ఉండిపోని, నీ సేవలో బ్రతుకు తెలవారిపోని. నీ మాట నా నోట జనులంత వినని, నీ మాట నా నోట జనులంత వినని. సువార్తతో నన్ను కలవరమే గనని, సువార్తతో నన్ను కలవరమే గనని. కలువారి సిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి సిలువ. దేవాని నామని కొందనాలు. మీరు మాకిచ్చిన ఈ దీవెనకరమైన దినాన్ని బట్టి స్తోత్రాలు. మమ్మలను మీరు అధికముగా ప్రేమించారు. మీ ప్రేమకు ప్రతిఫలంగా నీ ముద్దు కుమారుడైన యేసయ్యను ఈ లోకానికి పంపుట వలన మా జీవిత వైఖర్యం మారిపోయిందయ్యా. మమ్మలను ఎంతగా మీరు ప్రేమించారు. నిజముగా మేము ధన్యులము, ఈ భూమి మీద కృప పొందిన వారిమి. పండితులం కాదు, పామరులమే. అయితే నీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకునే పాండిత్యం మీరు మాకు అనుగ్రహించారు. కొద్ది మాటలు నేర్చుకొని ఈ మాటలతో ఆనందించే కృప మాకు ఇచ్చారు. మీ వాక్యమే సత్యము, మీ మాటలే సత్యము. ప్రపంచంలో అన్నీ కూడా ఉత్తయే, వ్యర్థమే. మీ మాటే సత్యము. మీ మాటను ధ్యానిస్తుంటుండగా మాకు సహాయం చేసి నడిపిస్తారని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వందనములు. మీరందరూ బాగున్నారు కదూ? మరి రండి పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 7వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 7, 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇంకను అహజ్జునకు ఇలాగు సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన చూచిన నడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఈర్ష లోకమంతా ఎత్తైనను సరే, లోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఈలాగు సెలవిచ్చెను, దావీదు వంశస్థులార వినుడి, మనుషులను విసికించుట చాలదనుకొని నా దేవుని కూడా విసికింతురా. 14 కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమార్నికని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చదువుతుంటే ఏందో నాకేం అర్థం కాదప్ప అని అనిపిస్తుంటుంది మీకు. అందుకే కదా దైవజనులు ఉండేది, మీకు అర్థమయ్యే రీతిగానే చెప్తాం. ప్రభు బోధిస్తాడు, వినాలి. మీరు అంతే, వినుటకు వేగిరపడాలి. ప్రభు మీకు అన్నీ బోధిస్తాడు. బోధకుడు ఆయన, మేము ఆయన పిల్లలం. శిష్యత్వం అనేది చాలా గొప్పది. గురువును చూసి శిష్యుడు నేర్చుకుంటాడు. గురుని కంటే శిష్యువు గొప్పవాడు కాదు,
గురువే, ఆయనే మన బోధకుడు, ఆయనే రబ్బీ, ఆయన పేరు బోధకుడు అని అర్థం. రండి, 10వ వచనంలో యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధములోకమంతా ఎత్తైనదు సరే. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి పేరు మనం చూస్తున్నాం. ఈయన పేరు ఆహాజు. ఆహాజు అనగా మిగుల దుష్టుడు. ఈయన యూదా రాజులలో 11వ వాడు. 16 సంవత్సరాలు ఆయన యూదా దేశంలో రాజరికం చేశాడు. ఆయన ఉద్దేశం ఏంటి అనగా, ఆయన లక్ష్యం ఏంటి అనగా, ఆయన ఆశ ఏంటి అనగా, యెరూషలేమంతా విగ్రహాల దేవతలు కట్టాలనేది ఆయన ఆశ. ఏం ఆశ పుట్టిందయ్యా నీకు అయ్యగారు? ఏం ఆశ పుట్టిందండి నీకు? దేవుని యొక్క గృహములో దయ్యాలను నువ్వు నిలబెడితే ఎలా ఉంటుంది? ఉన్నట్లుండి ఈయన అస్వస్థత అయిపోయాడు, చింతలో పడిపోయాడు, దిగుల్లో పడిపోయాడు. ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో దైవికమైనటువంటి కృప యెషయాకి ఇచ్చాడు. యెషయా గారితో సంభాషణ, ఆయన ప్రవచనం రాస్తూ ఆయన గురించి ఎత్తి రాశాడు. యెషయా ప్రవక్త ఆ రాజుని గురించి ఎత్తి రాస్తున్నాడు. ఈయన అనారోగ్యం అయ్యాడని, ఇప్పుడు ఈయన తపనలో ఉన్నాడు, ఏం చేయాలనో ఏదైనా ఒక సూచన చెప్పండి అని అంటున్నాడండి. ఆహాజు ఎటువంటి వాడో తెలుసా? క్రీస్తుకు పూర్వం 741 నుండి 725 వరకు 16 సంవత్సరాలు యెరూషలేమును ఏలాడు. యెరూషలేము నందు ఏలుట మంచిదే, కానీ అతని లక్ష్యం మాత్రం మంచిది కాదు. మనం కూడా యెరూషలేము అనగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాము, ఎత్తైన స్థలములో ఉన్నాము, మంచిదే. కానీ మన జీవితము దేవునికి ఇష్టమైన దానిగా ఉన్నట్లయితే, ఆ లక్ష్యము ఆ గురి మనకు ఉన్నట్లయితే, దేవుని కార్యం చేస్తూ ఉన్నట్లయితే మంచిది. కానీ దేవుని స్థలములోనే ఉంటూ దయ్యం కనులు చేస్తే నీకు దేవుడు నిద్ర పట్టించడు అనేది వాక్య సత్యం. ఇక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. బాబు ఇక్కడ చూడండి, యెహోవా ఇంకను ఆహాజునకు ఇలాగ సెలవిచ్చెను, నీ దేవుడైన యెహోవా వలన సూచన అడుగుము, అది పాతాళమంతా లోతైనను సరే, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనను సరే. ఆహాజు, నేను అడుగను, యెహోవాను నేను శోధించను అని అంటున్నాడు. అతడు ఆహాజును గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ ఆహాజు రాజు విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, నేను అడుగను, యెహోవాను శోధింపనని చెప్పగా అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా. ఎవరు మాట్లాడుతున్నారు? యెషయా మాట్లాడుతున్నాడు. సూచన కావాలన్నా, నీకు అద్భుతాలు కావాలన్నా, ముంగుర్తు కావాలన్నా, తెలియజేయాలన్నా, నేను మీకు చెప్తాను. అది ఎలా ఉంటుందంటే, ఓ దావీదు వంశస్థులారా. అనేక పర్యాలు దేవుడు అబ్రహాము వంశస్థులారా అంటాడు, అవునా? కొన్ని పర్యాలైనా దావీదు వంశస్థులారా అంటాడు, ఓ యాకోబు పిల్లలారా అంటాడు. చూసారా? ఆ మాటలు రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి పురుకొల్పునిస్తాడు. ఎందుకనగా వారు దేవునికి ఇష్టలుగా జీవించారు గనుక, దేవునికి ఇష్టమైన వారి పేర్లు మనం వాడుకుంటే దేవుడు వారిని ఆశీర్వాదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వాదిస్తాడు. ఆమేన్. దావీదు దేవునికి ఇష్టడుగా జీవించాడు గనుక అబ్రహాం తర్వాత చాలా సంతానం ఉంది, దావీదు తర్వాత చాలా సంతానం ఉంది. వారందరినీ మర్చిపోయాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 1 verse 1. ఓదిరి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశం. చూశారా? అబ్రహాము, దావీదు, యేసుక్రీస్తు. ఈ మధ్యన కొన్ని ఏండ్లు 100 ఏండ్లు గ్యాప్ ఉంది. కానీ దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడు? అబ్రహామును, దావీదును, దావీదు ద్వారా యేసు ప్రభు వారిని. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టుకను గురించి ఆనవాళ్ళు అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు అనగా, ఆహాజురాజు అడుగుతున్నాడు. ఆయన అనారోగ్యం అయిపోయాడు, ఏంటో ఆయనకు తెలియదు, పరిస్థితి అయిపోయింది. నేను అడగను, ఆయన శోధించను అంటున్నాడు. నాకు ఆనవాళ్ళు దయచేయమంటే, ఈ కష్టాలు, ఈ దుఃఖము, ఈ ఏడుపు, ఈ కన్నీరు బాధలు పోవాలంటే నీకు నేను ఒక ఆనవాళ్ళు చేస్తున్నాన్ని
దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడు. అలనాడు యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్న దేవుడు ఈ దినము వాక్యము ద్వారా, యేసుక్రీస్తు ద్వారా వాక్యము ద్వారా మనతో మాట్లాడిస్తున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, పూర్వకాలమున మన దేవుడైన యెహోవా పితరాలతో మాట్లాడిన దేవుడు, మన పితరాలతో మాట్లాడిన దేవుడు కాలము అంతమున ఆఖరి దినాలలో తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా మనందరితో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ దేవునికి మనం సాష్టాంగ నమస్కార కార్యాలు చేస్తూ వచ్చాడు. అహాజు రాజు జీవితంలో సూచనలు కనపరచండి అని చెప్పినప్పుడు ఆయన మాట్లాడుతున్న అతడు ఈలాగు సెలవిచ్చను, దావీదు వంశస్థులారా వినండి, మనుషులను విసికించుట చాలదు అనుకొని నా దేవుని కూడా మీరు విసికింతురా. చూశారా, నేను ముందే చెప్పాను, ఆహాజు అనగా కఠినుడు, దుష్టుడు, విశ్వాసులను విసికించేవాడు, దేవుని పిల్లలను కష్టపెట్టేవాడు. మనుషుల్ని విసికించి దేవుణ్ణి కూడా విసిగిస్తున్నారా? అందుకే అప్పుడప్పుడు ప్రభువారు మనతో కూడా మాట్లాడతాడు. కొన్ని పర్యాయాలు కుటుంబ వ్యవస్థలు కూడా ఇటువంటివి ఉంటాయి. ఒకవేళ కఠినమైన భర్తగిన ఉన్నట్లయితే, ఏమండి నువ్వు జీవితకాలం అంతా నన్ను విసిగిస్తూనే ఉంటావా? నాకు సంతోషమే లేదే ఇంటికి వచ్చినప్పటి నుండి. ఒక అత్త, ఒక కోడలు, ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక అన్న, చెల్లెలు, కోడళ్ళు, అత్తలు, కొన్ని పర్యాలు కొందరు ఈ పదాలు వాడుతూ ఉంటారు. అండి జీవితకాలం అంతా నన్ను విసిగిస్తూనే ఉండారండి, ఒక్కరోజు కూడా నాకు సంతోషము లేదు. మీలో ఎవరైనా ఇటువంటి స్థితిలో ఉన్నారా? ఆహాజు రాజు యెరూషలేమును 16 సంవత్సరాలు ఏలాడు. 11వ యూదా రాజు విసిగించే వాటిలో ఉన్నాడు 11వ వాడిగా. ఆ స్థితిలో మనం ఉండకూడదు. అయినను దేవుడు కనికరము గలవాడు, దావీదు వంశస్థులకు పురుకొల్పుచున్నాడు, విశ్వాసాన్ని పురుకొల్పుచున్నాడు. ఏమి పురుకొల్పుచున్నాడు అనగా, మనుషులను విసిగించుట చాలదు అనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ప్రభువు తానే, యేసయ్య ఆయనే ఖుద్దుగా ఆయనగా వచ్చి మనకు ఒక సూచన చేస్తున్నాడు. ఆ సూచన ఏంటి అనగా ఏమన్నాడండి? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని ఇక్కడ చెప్పాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23లో మనం చూస్తున్నాము. ఇమ్మానుయేలు అనగా గాడ్ విత్ us, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఓ ఆహాజు, నువ్వు దేవుని విసికించావు, మనుషులను విసికించావు. ఒక మాట గుర్తు చేసుకో, ఇమ్మానుయేలని పేరు పెట్టబోతుంది ఒక కన్యమరియకు పుట్టినటువంటి కుమారునికి. ఆయన కేవలము క్రైస్తవులకు తోడుగా ఉండేవాడు కాదు, ప్రపంచానికి తోడుగా ఉండే దేవుడు ఆయన. హల్లెలూయా. అయితే ఎవరైతే ఆయన మాటలు అవలంబిస్తారో, అవును ఈ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఇద్దరు మీరు కొందరు సాక్ష్యాలు చెప్పారు. నా దేవుడు నన్ను కాపాడాడు. వైద్యులు వచ్చినప్పటికీ కూడా ఆ వైద్యములో దేవుని యొక్క తలంపు వైద్యులకు ఇచ్చాడు. వైద్యులు ఏదైనా చేయాలంటే దేవుని మీదనే ఆధారపడతారు. వారు కూడా వారి చేతనైన చికిత్స చేస్తారు. కానీ ఆ తర్వాత అయ్యా మేము చేసే పనులని చేసాం, కానీ ముగింపులో మాత్రము మీ దేవుడు ఆయన గొప్పవాడండి, ఆయన చేతిలో ఉందని అంటారు. హల్లెలూయా. ఆయన చేతిలో ఉందండి, ఆయన చేతిలోనే మనం ఉన్నాం. చూడుము, నేను నిన్ను నా అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాను. ఆయన గుప్పిట్లో ఉన్నాం మనం. ఇప్పుడు కన్యమరియ గర్భము ధరించిందట. ఇది అద్భుతం అండి. మనిషి యొక్క గర్భములో మనుషుడు పుట్టుట అనగా స్త్రీ గర్భములో పురుషుడు పుట్టుట చాలా అద్భుతం అండి. అది ఎటువంటిది అనగా, నీటి మీద ఏదైనా పోతున్నప్పుడు మనకు అది పోయిన తర్వాత దాని జాడ మనకు తెలియదంట. అది మన కంటికి అగోచరం. బండ మీద పాము పోయినప్పుడు పొలం మీద మట్టి మీద వెళితే, పొలం మీద పోతే పాము జాడలను మనం గుర్తుపట్టవచ్చు, కానీ బండ మీద పోతే దాని జాడలు మనకు తెలియదండి. అది మనకు తెలియదు, అదే నీకు తెలియంది. కన్యతో పురుషుని యొక్క జాడ అంటే
ఏ పురుషుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఈమెను దర్శించాడు, గర్భం ధరించి ఆమె కుమారునిచ్చాడు. ఆ కుమారుని పేరు ఇమ్మానుయేల్. ఏం పేరండి? ఇమ్మానుయేల్. ఇది హిబ్రూ పదమే, కానీ మనందరికి అర్థమయ్యే రూపంలోనే ప్రభువారు మనకు బోధిస్తున్నాడు. ఒక వ్యక్తికి ఇమ్మానుయేలు ఎలా తోడుగా ఉంటాడు? ఎవరైనా సరే ఎలా తోడై ఉంటాడంటే, నేను నీకు తోడుగా ఉంటానంటాడు. రండి, ఇమ్మానుయేలు ఎలా తోడుగా ఉంటాడు? హల్లెలూయా. ఎంతమందికి ఇమ్మానుయేలు తోడుగా ఉండాలి? అంటే మీ ఇంటి పక్కన ఇమ్మానుయేలు కాదు, మళ్ళీ మీరు అటుపోయారు, ఆయన మా సారు ఒక ఆయన ఇమ్మానుయేలు, ఆయన మంచోడే, కానీ ఆ ఇమ్మానుయేలు నీకు తోడుగా ఉండడు. ఈ ఇమ్మానుయేలు ఎవరు అనగా ప్రపంచానికి తోడుగా ఉన్న వ్యక్తి ఎలా తోడుగా ఉంటాడు? రండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనము. ద బుక్ ఆఫ్ ఎగ్జోడస్ చాప్టర్ 3 verse 12. రైట్, చదువుకుందాం. ఇమ్మానుయేలు మానవునికి ఎలా తోడుగా ఉంటాడు? ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. ఎవరికి తోడయ్యుందును? నేను నీకు తోడయ్యుందును. నేను నిన్ను పంపించుననుటకు, నేను నిన్ను పంపించునందుకు ఇది నీకు సూచన. చూడండి, ఇప్పుడు మీరు 10వ వచనం చదువుకుందాం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. చూడండి, మోషే సకల విద్యా ప్రవీణుడు. ఎక్కడ చదువుకున్నాడు ఆయన అంటే, మనలాగా గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు, లేక ప్రైవేట్ స్కూళ్ళలో చదవలేదు. ఆయన ఎక్కడ చదివాడంటే, రాజు ఇంట్లో, రాణి ఇంట్లో చదివాడంటే ఆయనకి ఏ కొరత లేవు. పుస్తకాలకు డబ్బులు ఎవరిని అడగాల్సిన పనే లేదు. హల్లెలూయా. ఫీజు తగ్గించమని చెప్పాల్సిన పని లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్పవాడండి. మనమంటే అడుగుతాం, తప్పేముంది? మనము ఏంటి కమ్యూనిటీ వారయ్యా, మాకు ఏదైనా స్కాలర్షిప్ వచ్చే బాగుంటుందని కూడా అడుగుతాం. కానీ మోషకు అవన్నీ ఏం లేవు. ఆయన రాజే. ఆ మోషే అంటున్నాడు, దేవుని పిలుపు వస్తే, అయ్యా నాకు 2 కొరతలు ఉన్నాయా. 2 మాటలు అతనే చెప్తాడు. ఆయన నేను మాట నేర్పరిని కాదు, నా నోటి మాంద్యము. అంటే ఆయన మాట్లాడితే నాలుక ఆయన లావు ఉంటుందంట. నాలుక లావు ఉన్న వాళ్ళు స్పష్టంగా మాట్లాడలేరు. హల్లెలూయా చెప్పండి. తర్వాత ఈయన తొదులుతూ మాట్లాడతాడు. మాకు తెలిసిన ఒక ఆయన స్నేహితుడు ఉండేవాడు. ఆయన ఫోన్ చేస్తాడు, ప్రార్థన చేయమంటాడు. ఆయన చెప్పే ప్రార్థన వినటానికి నాకు చాలా టైం పడుతుంది. నేను అర్థం చేసుకుంటాను. ఒక్కొక్కళ్ళు అంటే, సార్ నేను ఆయన ఫోన్ చేసినాను, నా మాట ఏం లేదంటే, అంత టైం ఎవరి దగ్గర ఉంటుంది రా నీ మాట? నువ్వు సమస్య చెప్పడానికే సుమారుగా టైం పడితే నేను ప్రార్థన ఎప్పుడు చేయాలా? మోసే విషయంలో మనం మాట్లాడుతున్నప్పుడు, నాకు నోటి మందము కలదు, నాకు ఏం కలదు? నాలుక మందం కూడా కలదు, నేను మాత్రం అసలు మాట నేర్పరిని కాదు అన్నాడు. నాకు ఎలా తోడుగా ఉంటాడు అనగా, నీ నోటికి తోడుగా ఉంటాడు, నీ నాలుకకు కూడా తోడుగా ఉంటాడు. ఆమేన్. నీ నోటికి తోడుగా ఉంటాడు, నీ నాలుకకు తోడుగా ఉంటాడు. అందువలన మీరు మాట నేర్పరి కాకపోయినా పర్వాలేదు, కానీ దేవా, నా నోటి మాట వలన ఇతరులకు నేను నొప్పి కలిగించే మాటలు మాట్లాడకుండా నా నోటికి భద్రం చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా. అందుకంటాడు, ఈ నోట్లో ఉన్న నాలుక కత్తి కంటే షార్పు గలదంట. ఏంటి? కత్తి కంటే షార్పు గలదంట. వారి నోటి మాటలను బట్టి, అయ్యా నేను వారి ముఖం చూట మానివేశాను అని అంటుంటారు చాలామంది. వారి నోటి మాటలు బట్టి అసలు నాకు ఈ బతికే వద్దని, ఆమె చచ్చిపోయిందంటే కూడా చాలామంది చెప్పారు. మీరు ఎవరు కూడా అటువంటి వాళ్ళకు సావవద్దు, బతికి సాధించి వారిని ప్రేమించండి. ఈయన నోటి మాట నేర్పరి కాకపోయినా కానీ 25 లక్షల మంది జనాభాకు ఈయన కమాండర్ అయిపోయాడు. చప్పలు కూడా దేవుని చూద్దామా. 25 లక్షల మంది జనాభాకు ఈయన యొక్క కమాండర్ అయిపోయాడు. ఎలా అయిపోయాడని చూడండి. ఇప్పుడు 12వ వచనంలో, ఆ 11వ వచనంలో, యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణ్ణే కానీ, చెవిటివాణ్ణే కానీ, దృష్టిగలవాణ్ణే కానీ, గుడ్డిగలవాణ్ణే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. ఆమేన్. ఒకవేళ నీ నోటి మందంగా ఉంటే నిన్నే ఆయన దేవుడు సృష్టించాడు. ఒక ఆయన గుడ్డి అని ఎందుకు పుట్టాడంటే దేవుని మహిమ కొరకు ఆయన పుట్టాడు.
గుడ్డివాడు ఎందుకు పుట్టాడంటే వాళ్ళందరూ అడిగాడు, ప్రభా ఈడు పాపం చేశాడా, వీరి తల్లిదండ్రులు పాపం చేశారంటే ఈడు పాపం చేయలేదు, వీరి తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీరి వలన ప్రచురం పరచబడటానికే ఇతడు గుడ్డివాడుగా పుట్టాడు. ఆమెన్. నీ నోటి మాధ్యమం వలన దేవుని యొక్క కార్యము నిలబడకుండా ఉండటానికి దేవుడు నిన్ను ఒక గొప్ప సాధనముగా వాడబోతున్నాడు. ఆమెన్. ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు అనగా ఇప్పుడు 12వ వచనం, కాబట్టి నువ్వు ఎల్లు, నేను నీ నోటికి తోడై ఉండి నువ్వు ఏమి చేయ పలుకున్నది నేను నీకు బోధించదని వారికి చెప్పాడు. హల్లెలూయా. దేవుడు మన నోటికి బూరగా ఉంటాడు. ఇక్కడ ఒకసారి మీ నోరుకి ఇలా పెట్టుకొని చెప్పండి, యేసయ్యా నా నోట నీ మాట పలికించండి. నా నోరు బాగుగా తెరిచినప్పుడు నేను నీ మాట పలుకుతాను. నీ యొక్క వాక్యముతో నా నోరును నింపండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. అన్నాడా దేవుడు? నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అన్నాడా? ఎస్. ఇమ్మానుయేలు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎలా తోడుగా ఉంటాడంటే, మీరు నేరుగా ఇప్పుడు అక్కడే 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ అధ్యాయం దగ్గరికి రండి. 5వ వచనం, 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనని. చూశారా ఎటువంటి కఠినమైన వ్యక్తులు చూడు. ఇప్పుడు అహరోను మోషే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఫరో దగ్గరికి వెళ్ళారు. ఫరో దగ్గరికి ఎందుకు వెళ్ళారు? ఇశ్రాయేల్ ప్రజలు దాస్యములు ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలకు ఏం కావాలి? పండగ కావాలి. ఏం కావాలి? ఇప్పుడు మనం పండగలోకి వచ్చాం, మళ్ళా ఉత్సవానికి వచ్చాం. పండగ చేయటానికే మేము అరణ్యానికి వెళ్ళాలి. అరణ్యం అనేటువంటి లోకములో పండగ చేయటానికి ఎవరు ఆటంకంగా ఉన్నారనగా, ఆ దినము ఫరో ఆటంకంగా ఉన్నాడు. అప్పుడే ఆటంకంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా కొందరు ఆటంకంగా ఉన్నారు. వారందరూ ఆటంకంగా ఉన్న పర్వాలేదు, కానీ మీరు ఆటంకంగా ఉండకూడదు. హల్లెలూయా. అది ఎట్లా పాస్టర్ అంటే, ఒక్కొక్కరు మొండి పట్టుబడతారు. నాకు పండగొద్దు ఏమొద్దు, నాకు పండగొద్దు ఏమొద్దు, అన్నీ మీరే తినండి, అన్నీ మీరే కట్టుకోండి, అన్నీ మీరే చూసుకోండి, నాకు పండగ అమ్మమ్మ. అప్పుడు ఫరో కఠినంగా ఉన్నాడు, అహాజు కఠినంగా ఉన్నాడు. నీకు పండగ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నువ్వు ఎందుకు జరుపుకోవు? నీ పండగ కేవలం క్రిస్మస్ 25వ తారీఖున కాదు. నీ పండగ అనుదినము నీకు పండగ ఉంటుంది. నువ్వు పండగకి చేసుకుపోతే నువ్వు ఎండిపోతావు. చెప్పులు కూడా దేవుని చూద్దామా? అవును, ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడని యెహోవా అంటున్నావు కదా. యెహోవా ఎవడు? సింగులర్ మాట మాట్లాడుతున్నాడు. చూసావా? యెహోవా ఎవడు? అతడు ఎవరో నాకు తెలియదు, నేను మాత్రము ఇశ్రాయేల్ ప్రజలను పంపను అన్నాడు. ఎవరైతే పంపను అని అంటారో వారి నోటితోనే పంపిస్తాడు యేసయ్య. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. చాలామంది అంటుంటారు, పాస్టర్ గారు అసలు అంత సమయం మా దగ్గర లేదు, ఏదైనా షార్ట్ మెసేజ్ చెప్పాయా అని అంటుంటారు. అవునా, షార్ట్ మెసేజ్ చెప్పాలా? మంచిది. నేనైతే షార్ట్ మెసేజ్ చెప్తాను, కానీ నువ్వు ఆసుపత్రిలో పండుకుంటే 24 గంటలు మంచం మీదనే ఉంటావు. షార్ట్ మెసేజ్ పోయిరా చూస్తాం. నాకు అనిపిస్తుంటుంది వాళ్ళని చూసినప్పుడు, దేవుని సన్నిధానంలో ఉండమంటే షార్ట్గా ఉండాలండి, షార్ట్గా ఉండాలని. నువ్వు షార్ట్గా ఉండు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పలికిస్తాడు యేసయ్య. దాదాపు 10 తెగుళ్ళు వచ్చాయి. నీరును రక్తంగా మార్చాడు. పొలం మీద మిడతలు వచ్చేసాయి, పేలు వచ్చేసాయి, నీళ్లు తాగటానికి రక్తం అయిపోయింది. చేత కాదు, ఏం చేయాలో అర్థం కాలేదు. రాత్రికాలం ఉంటాడు, పరిగెత్తండి మోషని పిలుచుకొని రండి అంటాడు. ఆ నత్తిని పిలుచుకొని రండి అంటాడు. ఆ 4 కళ్ళు మందమైన పిలుచుకొని రండి అంటాడు. మరి ఏమనుకోద్దు, నేను రాత్రి ఏదో తొందరపాటు, నాకేదో బీపీ ఎక్కువ అయిపోయి చెప్పినాను, ఇశ్రాయేల్ పిల్లలు తీసుకుపో అంటాడు. ఎవరు? ఫరో. అప్పుడు ఇక ఆ మోషేకు చాలా సంతోషం. దద్ద అనుకుంటూ పోతాడు. ఆహారం కడిగిపోతాడు. ఇంకా అందరికి చెప్పేసాయి, పొద్దున్న పోదామంటే చెబుతావా అంటాడు. అందరూ వీటికి మళ్ళీ పొద్దున్న 4 గంటలకు పిలుస్తాడు. ఫరోని పిలుస్తూ అంటాడు, ఇక్కడికి పోవాలా? నో, పోయేదానికి లేదు. ఏం సార్, మా దేవునికి పండగ చేయటానికి వెళ్తున్నాము, ప్లీజ్ పంపండి. నో నేను పంపాను అంటాడు.
ఇట్లా జరిపి దాదాపు పూర్తిగా 40 సంవత్సరాలు వీరిని వేధించారు. లేదు, ఇశ్రాయేలు పోవాలా, వారు కష్టపడాలా, వారు ఇటుకలు కట్టాలి, వారికి ఎక్కువ బరువులు మోపాలి, వారు బంధకములో ఉండాలి, వారు దాస్యములో ఉండాలి, వారిని నేను విడిచిపెట్టను అంటాడు. మోషే చాలా ఓపిక, మోషే విశ్వాసము, విధేయత, ఓర్పు, జ్ఞానము చూచు ధనముతో కూడిన అధికార స్వరూపము, త్యాగబుద్ధి, దేశాభిమానము ఆయన చూసి ఆయన మోషేకున్నటువంటి గుణాన్ని చూసి ప్రజలు ఒప్పుకున్నారంట. ఎంత ఓపిక నీకు! ఆ రాజు సతాయిస్తుంటే మరలా నువ్వు దేవుని దగ్గరికి పోతావు, మరలా ఫరో దగ్గరికి వస్తావు, మరలా హరోన్ దగ్గరికి వస్తావు. ఏమి కథ అంటే ఫరో కుమార్తెకు కుమారుడును అనిపించడం కంటే ఇశ్రాయిల్ ప్రజలతో శ్రమ అనుభవించుట మేలన్నాడు. బహుభాషా ప్రియుడు, ఎంత జ్ఞానము కలిగిన వాడు. అప్పుడు జరిగిన విషయాన్ని మనము ధ్యానించినప్పుడు, రండి దేవుని బిడ్డలారా, ఎలా దేవుడు ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు, ఎలా తోడుగా ఉంటాడనగా అదే నిర్గమకాండములో మనం చూసినప్పుడు రాత్రే ఏం మాట్లాడతాడు దేవుడు. నిర్గమకాండము లాస్ట్ వచనంలో అంటాడు, చూసుకుందాం ఆ మాటలు. రాత్రే మధ్యరాత్రి వేళ అంధకారం అయిపోయిందట దేశమంతా. శవాలన్నీ ఒక్క ఇంటిలో ఎన్నో శవాలు మిగిలిపోయాయట. అప్పుడు అంటాడు ఈ వ్యక్తి, ఇక ఇశ్రాయేలును పంపండి అనగా 12వ అధ్యాయము 29వ వచనము, 12వ అధ్యాయం 29వ వచనము. అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందుల తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నింటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవములు లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టింది. వద్దన్న వ్యక్తి ఏమైపోయిందో తెలుసా? ఇతని కఠినమైన స్వభావానికి ప్రజలు ఎంతమంది బలైపోయారు. ఓ రాజులారా, ఓ ఏలికలారా, ఓ నాయకులారా, ఇంటి యజమానురాలారా, మీ కఠినత్వాన్ని బట్టి కుటుంబంలో ఎంతోమంది బ్రతికి ఉన్నను వారు జీవత్యములుగా కనపడుతూ ఉంటారు. ఎవరు కూడా ఏ విషయములు కూడా కఠినంగా ఉండద్దు. మోషేకు ఎంత ఓపిక! ఇశ్రాయేలు ప్రజలు 25 లక్షల మంది ఐగుప్తు దేశముల దాస్యములో ఉన్నప్పుడు దేవుడిని యెహోవా, నేను ఇమ్మానుయేలుగా నీ నోటికి నీ నాలుకకు నేను తోడుగా ఉంటాను. ఆమెన్. ఎప్పుడు క్రిస్మస్ ఆరంభమైంది. ఆమెన్. ఎప్పుడు ఆరంభమైంది, అది మనకి ఇప్పుడు కనపడుతూ ఉంది. క్రిస్మస్ ఏ దినమో ఆరంభమైంది. క్రీస్తు యొక్క ఆరాధన ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అప్పుడు ఫరో అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు 30వ వచనంలో చదవండి. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోన్లను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెల్లుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడని చెప్పెను. చప్పలు కూడా దీవించుద్దామా? మీ బైబిల్లో ఉంది ఆ మాట? ఆ బైబిల్లో చదివిన మాటలు ఉన్నాయా? ఎస్. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే దేవుడిని యెహోవా ఎవడు, ఆయన నేను ఎరగను, నువ్వెవరో నాకు తెలియదు, ఆ వ్యక్తిని అంటాడు. ఏ వ్యక్తి అయితే కాదన్నాడో అదే వ్యక్తితోనే, ఏ వ్యక్తి అయితే బైబిల్ను కాల్చివేశాడో అదే ఇంట్లోనే ప్రింటింగ్ మిషన్ పెట్టాడు యేసయ్య. ఏ వ్యక్తి అయితే నాకు యేసే వద్దన్నాడో అతని నోటితోనే మాట్లాడిస్తాడు. నేను నత్తివాడనని నువ్వు అనుకోవద్దు,
నేను నీ నోటికి తోడుగా ఉంటాను, నీ నాలుకకు తోడుగా ఉంటాను. కఠినంగా మాట్లాడిన ఫరో అంటున్నాడు, అయ్యా మోషే, అహరోను, ఇలా రండి, ఇలా రండి. ఇప్పుడు మీరు మీ మందను, మీ పిల్లలను అన్నీ తీసుకొని పోయి మీ దేవుడైన యెహోవాకు పండగ చేసుకోండి అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీరు యెహోవాను సేవించండి అన్నాడు. ఆఖరిని అంటాడు, పోత పోత మమ్మల్ని ఆశీర్వదించి పొమ్మన్నాడు. చప్పలు కొడదామా? మమ్మల్ని ఆశీర్వదించండి. ఎప్పుడే కానీ కఠినంగా మొండి పట్టు పట్టొద్దండి. ఎవరే కానీ ఫరోలాగా, ఆహజ్లాగా మొండి పట్టు పట్టొద్దండి ఎవరే కానీ. నో, నీ మనసు మృదువుగా ఉండాలి, నీ మాట మృదువుగా ఉండాలి, మన మాటలు మృదువుగా ఉండాలి. టెండర్ కోకోనట్ను మనం ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ లోపల ఒక సన్న లేయర్ ఉంటుందండి, అలా చేయబెట్టగానే అది విడిపోతుందండి. అంతకంటే మెత్తగా ఉండాలంట క్రైస్తవ బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా కృప నాకు దయచేయి. ఇమ్మానుయేలు దేవా, మాకు ఎప్పుడు తోడుగా ఉన్నావు, నత్తివానికి తోడుగా ఉన్న దేవుడు స్వామి. మాటలు రాని వానికి తోడుగా ఉన్నావు దేవ, స్తోత్రాలు. గుడ్డివాడైనందుకు ఇతడు పాపం చేశాడా, వీళ్ళ నాయన పాపం చేశాడా, వీళ్ళమ్మ పాపం చేశాడా కాదు, గుడ్డివాని ద్వారా దేవునికి మహిమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. మగవాని ద్వారా దేవునికి మహిమ ఉంది. హల్లెలూయా. మాట నేర్పరి కాదు ఎవరు, మోషే. కానీ 25 లక్షల మంది జనాభాకు నాయకుగా ఉండి వారందరికీ అక్కడి నుంచి 40 సంవత్సరాలు క్రిస్మస్ పండగ చేపించాడు అరణ్యంలో. ప్రైజ్ ది లార్డ్. ఉడకని తిండి, వడకని బట్ట. ఆమేన్. ఏం చెప్పాను నేను? ఉడకని తిండి, వడకని బట్ట. ఎవరు కూడా పని చేసేవారు లేరు, వ్యాపారం చేసేవారు లేరు, ఉద్యోగాలు చేసేవారు అసలు లేరు. ఎవడు పెడతాడు భోజనము? ఎక్కడి నుంచి వస్తుంది? చూపిస్తాను క్రిస్మస్ అన్నాడు అరణ్యంలో. దేవుడు నీ కుటుంబంలో క్రిస్మస్ చేయటానికి వచ్చాడు యేసయ్య. కొత్తిమీర గింజ కలర్లో ఆ మన్నను కురిపించాడు. ఆ మన్నను కురిపించి అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు, పంట లేదు, పొలం లేదు. ఎన్ని సంవత్సరాలు బ్రదర్? అమ్మ ఎన్ని సంవత్సరాలండి? 4 రోజులా? మరి నిన్ను పోషించడా? నోటి మాంద్యం గలవాడే నేర్పరి అసలు కాదు. ఆయన భలే మాటకారండి అని అనొచ్చు కొందరు, అంటారు కదా. నన్ను కూడా అనొచ్చు, ఆయన చాలా మాటకారండి అని అనుకుంటారు. కానీ నేను ఒకప్పుడు నాకు మాటం లేదు, అన్ని బాగా చదువుతాను కానీ బైబిల్ చదివాని కాదు. నువ్వు చదవాలని నన్ను నడి రోడ్లో యేసయ్య చంపేశాడు 1994 సంవత్సరంలో. రాని బిడ్డ అప్పుడు 20 రోజుల బిడ్డ. అప్పుడు ఇస్త్రీ చేశాడు నన్ను యేసయ్య. ప్రైజ్ లార్డ్. ఆయన నన్ను ఇస్త్రీ చేయటం నాకు అది మేలైపోయాను. ప్రైజ్ లార్డ్. ఎస్, దేవుని గారి పరిస్థితమ్మా. ఇమ్మానుయేలు దేవుడు మీకు ఎలా తోడుగా ఉంటాడు? మాట నేర్పరి కాదు, మాటలు మందము. మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. అయ్యా మా డబ్బు సరిపడదు స్వామి. మోసే ప్రార్థించగా ఆహారము కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
నత్తి వానికి తోడై ఉన్న దేవుడు, మాటకారి కాని వానికి తోడుగా ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు. నీకు మాటలు బాగొస్తాయి, కాళ్ళు బాగుండాయి, చేతులు బాగుండాయి, కన్నులు బాగుండాయి, నీకు తోడుగా ఉండడా? నీకే క్రిస్మస్. ఇప్పుడు మీరు వెళ్ళండి, అరణ్యములో మీ దేవుని సేవించండి. ఎవరు చెప్తున్నారు? ఫరో. మీరు పోతే ఏమనుకుపోతే నా నెత్తిని చేపెట్టి ప్రార్థన చేయమంటున్నాడు ఫరో. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వాట్ ఏ బ్లెస్డ్ పీపుల్ వి ఆర్. ఏమి ఆశీర్వదింపబడిన వారమండి మనం. ఎప్పుడో క్రిస్మస్ ఆరంభమైందండి. రండి, యెహోషువ గ్రంథం నేరుగా రండి. 2 మాటలు ధ్యానించుకొని ముగించుకుందాం. 1వ అధ్యాయం 5వ వచనం. మోషే జీవితంలో ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడు. అద్భుతంగా వారిని పోషించడానికి ఆయన ఇశ్రాయేల్ ప్రజలు నడిపించుకొచ్చాడు. నీవు బ్రతుకు దినములని ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడైండునట్లు. చూడండి, ఎవరు రెఫరెన్స్ తీసుకున్నాడు చూడండి. నేను మోషేకు తోడై ఉన్నట్టుగా తోడైందును. ఎస్, నేను మోషేకుండి ఇశ్రాయేల్ ప్రజలకు క్రిస్మస్ పండుగ చేయించినట్లుగా నేను మీతో కూడా ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. మోషకు తోడై ఉన్నటువంటి దేవుడు యెహోషువకు తోడై ఉంటున్నాడు. యెహోషువ అంటాడు, ఓ ప్రభువా, అంటే నువ్వేం సాకులు చెప్పకాకప్ప, నేను సాకులు చెప్పకు, నేను మోషకు తోడై ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడై అంటున్నాడు. మరి యెహోషువ జీవితంలో మోషే కంటే గొప్పవాడుగా వాడబడ్డాడు. ఈయన జీవితంలో ఎర్ర సముద్రం ఎదురుకు వస్తే ఈయన జీవితంలో యోర్దాను నది అడ్డం వచ్చింది. సమస్య ఒకటే, పేర్లు ఏదైనా. ఒక్కొక్కరికి ఒక సమస్య. నాకు వచ్చిన సమస్య నీకు రాదు, నీకు వచ్చిన సమస్య నాకు రాదు, కానీ సమస్యలు రకరకాలుగా ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. అసలు నాకు వచ్చిన సమస్య ఆయనకు వస్తే, ఆయన ఒక్కనే వస్తే బతుకుతాడంటే, లేదమ్మా నీ సమస్య వేరు, నా సమస్య వేరు. ప్రైజ్ లార్డ్. బట్ సమస్యే. ఒక ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోతే? హార్ట్ అటాక్ అయిందంట, చచ్చిపోయాడు. అవునా, మంచిది. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. అవునా, చచ్చిపోయాడు. ఈయన ఎందుకు చనిపోయాడు? ఈయన జ్వరంతో చచ్చిపోయాడు. మొత్తానికి కారణం ఏదైనా కార్యం ఒకటే. ఆయన హార్ట్ అటాక్ చనిపోయాడు, ఈయన యాక్సిడెంట్ చనిపోయాడు, ఇంకొకరి జ్వరంతో చనిపోయాడు. కానీ మీరెవరు చచ్చిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మీరు నిండా 100 ఏళ్ళు బతికి, ఆమేన్, నిండా 100 ఏళ్ళు బ్రతికి హాయిగా ఉండండి. ఎప్పుడు క్రిస్మస్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు క్రిస్మస్, రోజు క్రిస్మస్సే. ఇప్పుడు యెహోషువకు తోడైనటువంటి ఏమి వచ్చినా ఆయనకు? యోర్దాను తెచ్చేసింది, యెరికో కూడా వచ్చేసింది. యెరికో గోడలను ఏం చేశాడు? తుత్తినియలు చేయించాడు. ఆయన నోటి మందం అయితే ఈయనకు నోటి మందం లేదు. ఏం చేశాడు తెలుసా? పాటలు పాడతానన్నాడు ఆయన. ఎవరు? యెహోషువ పాటలు పాడిచ్చాడు. ఎవరితో? యాజకులతో. మందసము. మీరు అందరూ ఏం చేయాలనగా 6 రోజులు మీరు ఊరికనే తిరిగి రావాలా. అయితే చెప్పిన సమయానికి రావాలన్నాడు ఆయన. హల్లెలూయా. ఏం చెప్పరు మీరు? ఏం చెప్పాను నేను మీకు? అదే కథ. ఇప్పుడు కథ ఏందిరా బాబు అంటే, నేను వస్తాను. అది ఎట్లయితుంది? పెళ్ళి పెట్టుకున్నప్పుడు పెళ్లి రోజు రావాలా? నేను నిదానంగా వస్తానంటే పెళ్ళి కొడుకు ఒక్కడోడు కూర్చొని ఏం చేస్తాడు? అది రాలేదని ఎదురు చూస్తుంటాడు అనుకో. మీ పెద్దోళ్ళు ఏమంటారంటే, అక్కడ ఉన్న వాళ్ళు, అరే అది పెళ్లి రోజే లేట్ అయిందిరా, అది సాయంత్రం వరకు గొర్రెలా వచ్చిన బంధువులందరూ తిన్నారు, వెళ్ళిపోయినారు. ఏంటి తినొచ్చిన? పెళ్లి కూతురా. అరే అదేం పెళ్ళిరా? ఎస్, అట్లనే ఉంటుందండి. యెరికో గోడలు పగిలిపోవాలంటే యెహోషువ చెప్పిన మాటలు వారు వినవలసి వచ్చింది. మీరు 6 దినములు మౌనంగా యెరికో చుట్టూ తిరగాలి. ఎవరేం గట్టిగా మాట్లాడకూడదు, ఊరికి దేవుని స్తుతించుకుంటూ పోవాలన్నాడు. 7వ రోజు వచ్చినప్పుడు కేకలేయాలన్నాడు. హల్లెలూయా. 7వ రోజు వచ్చినప్పుడు అందరూ కేకలేశారు. మందసం ముందు నడుస్తుంది. యాజకులు పొట్టెల కొమ్ములు బూరలు ఊతున్నారు. వీరు ఊతున్నారు, కేకలేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తున్నప్పుడు యెరికో గోడలు పగిలిపోయాయండి. నీ సమస్య ఎప్పుడు పగిలిపోద్దంటే దేవుని స్తుతించినప్పుడు. అందుకే చక్కని మన పిల్లలు చక్కగా వాయిద్యాలు, పాటలు బ్రహ్మాండంగా పాడుతుంటే మీరు పాటలకు ప్రయత్నం అందుకే సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. ఒక తీర్మానం తీసుకుందాం, మనం ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ తీసుకుందాం. నేనుందాను. నత్తివాడైనటువంటి మోషేను దేవుడు వాడుకొని అద్భుతంగా నడిపించాడు. ఆయన జీవితంలో ఇశ్రాయేల్ ప్రజలకు 40 సంవత్సరాలు ఏం చేశాడండి? వడకని బట్ట, ఉడకని తిండి. తలకు ఎప్పుడో నూనె పెట్టుకున్నారంట, ఆ నూనె మాత్రం మాసిపోలేదంట. వారు వేసుకున్న చెప్పులు చెప్పండి, మా నాయన రాశాడా ఈ మాటలు? మీ నాయన రాశాడా?
ఏం చెప్పరు? ఏనాడు ఎవరు నాయన రాశాడు? మనందరి నాయన రాశాడు. ప్రైజ్లాడు. మనందరి నాయన 40 మంది భక్తులతో 1600 సంవత్సరాలు ఒకరి లేకుండా ఒక్కరి గురించి రాయించాడు. హల్లెలూయా. ఏండి, చెప్పులు అరిగిపోలేదు, పూసుకున్న నూనె మాసిపోలేదు, వేసుకున్న బట్టలు మాసిపోలేదు. బ్రహ్మాండంగా అందరు గెస్టే. ఎక్కడ? అరణ్యంలో అందరు గెస్టే. మోషే ఒక్కడే పని చేసేవాడు. అందరి చేతులుగా రే బుర్ర ఊస్తాడు, ఇక్కడ ఈజులేస్తాడు. నా బిడ్డలను నేను వీలేసి పిలుస్తానంటాడు. ఏండి, వీలేసి పిలిస్తే అందరూ వచ్చేస్తారు. అందరూ బంతి ఎవడే కానీ చేతులు కూడా కడుక్కోవడం దానికి అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏండి, చేతులు కూడా కడుక్కోవాల్సిన పని లేదు, ఏం మట్టే లేదు. హల్లెలూయా. ఇప్పుడు సెకండ్ ఎవరికి ఇస్తే సెకండ్ ఇచ్చిన తర్వాత భోజనం తింటాడు జాచుడా, వాడు వేసుకొని ఏమండి డెటోల్ వేసి ఇంకొకటి ఏందండి చెప్పండి, ఏంది చూడు, అన్నీ తెలుసు. కడిగి 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 పొరపాటున కుష్ఠరోగిని చేయించినామంటే వాడు బిర్యానీ పెట్టి కానీ తిన్నాడు. ఏడి, కుష్ఠరోగికి సెకండ్ ఇచ్చారు ఎప్పుడన్నా మీరు? పోనీ కుష్ఠరోగులతో దగ్గరికి పోయి మాట్లాడారా? పోనీ ఎయిడ్స్ రోగం వచ్చిన దగ్గరికి పోయి మాట్లాడారా? వద్దు స్వామి, ఇదిగో ఈ సేవకుడులే, ఈ సేవకుడు ఈ పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళతో మాట్లాడి వారి తల దువ్వి వాళ్ళు బాగు చేసి వారిని ముక్కు కూడా దుడిచి ఇచ్చిన. నన్ను చూసిన వాళ్ళంతా నువ్వేం పాస్టర్వయ్యా, నువ్వేం పాస్టర్వయ్యా. ఎప్పుడన్నా మీరు పెంటలు మోకరించారా? పెంటలు మోకరించారా? ఏం చెప్పరు మీరు? సేవకుడు మోకరించాడు. కంపలు మోకరించాను, కంప ముళ్ళ పొదల్లో పెంటలు మోకరించి ఇక్కడ దేవుని మందిరం కట్టు ప్రభు అని. ఎక్కడైతే ఈ పెంటలో సేవకుడు మోకరించాడో అక్కడ మందిరాలు కట్టబడ్డాయి. నా వ్యక్తిగత సాక్ష్యాన్ని నేను మీకు తెలుపుతున్నాను. నా దేవుని కొరకు లోకాన్ని పెంటగా ఎంచాను, కానీ దేవుని మందిరాన్ని మాత్రము దుర్వాసనలో ఉన్న దాన్ని సువాసన చేయటానికి మన ప్రభువారి ఈ లోకానికి వచ్చాడు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చావంటే దేవుడు నిన్ను ఎలా చేస్తాడంటే నీ దుర్వాసన తీసివేసి నిన్ను సువాసనగా మారుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ జీవితంలో ఏం చేశాడు? మోషకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఇక కొత్త నిబంధనలో ఒక మాట చూసుకొని మనం వెళ్ళిపోదాం. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో ఒక మాట చూసుకొని మనం వెళ్ళిపోదాం. అవునా? యేసు ప్రభు వారి శిష్యులకు ఏం చెప్పాడో అది కూడా చెప్పుకొని మనం మెల్లగా ఇంటికి వెళ్దాం. ఓకే, రండి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం దగ్గరికి రండి. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28. ద బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 28 లాస్ట్ వర్డ్స్ చదువుకుందాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితునో. మా గుర్తుండాలి కదమ్మా నువ్వు చెప్పింది. నువ్వేం చదివేశావు మేము విన్నాము. మీరు నేను ఏమేమి సంగతులు చెప్పాను మాకు గుర్తుండాలి కదా. మీకు ఏమేమి గుర్తుంది చెప్పండి. నేను చెప్పింది ఈ దినం ఇప్పుడు చెప్పింది చెప్పండి, అప్పుడే ఈ కార్యం వచ్చేది. నెంబర్ 1 నాకిల్లు చూసారు. నేను ఏ సంగతులు అంటే నత్తివాడైన మోసే, మాటకారి కాని మోసే, నోటి మాంద్యం గల మోసే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుంచి కానాను తీసుకెళ్లే సందర్భంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వడకని బట్ట ఉడకని తిండి దేవదూతలు భుజించే ఆహారాన్ని తినిపించాడు. అది గుర్తుండాలి నీకు. మొదట. రెండవది అంటే ఆడ చదివిన మాట యేసుప్రభు ఏదని చెప్తే లింకు పెడతాడు. ఎట్లా దానికి లింక్ లేకుండా ఏం జరగదు. హల్లెలూయా. నేను మీకు ఏ సంగతులను బోధించాను అంటే ఈ రోజుది. పోయిన వారం వాక్యం ఏం చెప్పినంటే అది అసలు మనకు ఇంకా మళ్ళీ తల గీరుకొని ఇంటికి పెరుక్కున్నా కానీ మనకు అర్థం కాదు. అది పోయిన వారం ఏమని చెప్పాడు పాస్టర్ గారు అంటే అబ్బా బలి చెప్పాడండి, అబ్బా బలి చెప్పాడండి, అబ్బా బలి ఏం చెప్పారంటే అదే నువ్వే చెప్పారు ఏం చెప్పాడు. ఇప్పుడు ఆమె ఎప్పుడు నాతోటి ఉంటుంది కనుక ఆమెకేం చింతలేదు, చెప్పేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, నేను మీకు ఏ సంగతులు బోధించానో చెప్పానో ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని. ఇది వచ్చింది కథ. ఇదే వచ్చింది మాకు కథ. నేను చెప్పేది వేరు. ఇప్పుడు దేవుడు చాలామంది అంటారు ఈ శివులు ఈ శివులు అట్లా ఉండదు. ఏం శివుకు ఆ శివుకు రంధ్రం పడింది ఏమి ఇట్లా నీళ్ళు వచ్చి దిగిపోయేది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఏంటి శివుకి ఎవరు రంధ్రం పడుతుందా? ఈ శివులు ఇన్నాడు ఈ శివులు అట్లా ఉండదు కథ. శివులకు రంధ్రాలు ఎప్పుడు పడితే అయిపోయా కథ. నువ్వు మాట్లాడలేవు. శివుడు ఎంత చెప్పినా కానీ నీకు వినపడదు. ఏం అసలు మాట్లాడలేవు. ఎవరికి శివుడు ఉండకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
గుడ్డితనం ఎవరికి ఉండకూడదు. హల్లెలూయా. మూగతనం ఎవరికి ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. దేవుడు నిన్ను ఆత్మీయమైన చెవి నీకు అనుగ్రహించాలి. సంఘముతో చెప్పు మాటలు చెవి గలవాడు, చెవులు గలవాడు కాదు. ఈ చెవులు కాదు, మనం కమ్మలు వేసుకునే చెవులు కాదు, కమ్మలు వేసుకునే చెవులు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అని మీరు కమ్మలు వేసుకుని దేవునికి స్తోత్రం. ఆ కమ్మలు కాదని ఈ కనిపించేయి అని అర్థం. మీకు బంగారం ముందు పెట్టుకోండి, నాదేం పోయింది, ఇచ్చేటోళ్ళని కొనుక్కుంటోళ్ళు మీరు. కానీ కనిపించని చెవి వింది. ఆ మాటలు కనుకంటే నేను ఏ ఏ సంగతులు నేను మీకు చెప్పానో ఆజ్ఞాపించానో వాటిని మీరు గైకొని ఎడలా అమ్మా వాటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి నేను ఇమ్మానుయేలుగా ఉంటానని అర్థం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏముంటాడండి? మోషేకు తోడుగా ఉన్నాను, యెహోషువకు తోడుగా ఉన్నాను. నేను పక్షపాతి అయిన దేవుని కాదు, నేను మీతో కూడా ఉంటాను. ఆమెన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. నత్తివాడైన మోసే, మాట కాని మోసే, మందమైన నాలుక కలిగిన వాడిని దేవుడు గొప్ప సాధనముగా వాడుకున్నాడు. ఈ దినము మనము దేవుని సన్నిధిలో ఉంటున్నాం. మనల్ని కూడా దేవుడు గొప్పగా వాడుకోవాలి. ఒక్కొక్కరు ఒక పాత్రలో ఉండాలి, ఒక్కొక్కరు ఒక పాత్రగా వాడబడాలి. ప్రార్థన చేస్తావా, గుప్పిలి ఇప్పుతావా, సేవ చేస్తావా, ప్రార్థన చేస్తావా, సేవకి వెళ్తావా, ఏ పనైనా నువ్వు చెయ్యి, అది దేవుని కార్యం చెయ్యి. శాపలు భరుస్తావా, బట్టలు ఏమండి మందిరాన్ని తుడుస్తావా, వంట వండుతావా, ఏదైనా చెయ్యి దేవుని కార్యం కొరకు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆ కార్యం జరగాలంటే ఎవరైతే నేను పోను, నేను పంపను అని అన్నాడు కదా, అదే వ్యక్తితోనే తారుమారు చేయించాడు యేసయ్య. అదే నోట్ అంటున్నాడు ఫరో, మీరు తొందరగా వెళ్ళండి, నీ బిడ్డలను తీసుకొని మీరందరూ పండగ ఆచరించండి, అరణ్యానికి వెళ్ళండి, మీరు ఉత్సాహం చేసుకోండి, మీ దేవుని సేవించండి, పోత మా నెత్తిని సేవెట్టి మమ్మల్ని కూడా ఆశీర్వదించిపోండి. అన్నిలో దేవుని మాట వింటున్నారు. ఏమి చేయదలుచుకున్నావు యేసయ్యకు? నీవు పరిచర్య చేస్తావా? చెయ్యి. దేవుని సేవలో వంట వండుతావా? చెయ్యి. దేవుని సేవలో నీకు గుప్పిలు ఉన్నాయా? నీకు ధనం ఉందా? చెయ్యి. లేక బ్రదర్ నాకు అడి ఏం లేదు, ప్రార్థన చేస్తావా? మా గురించి ప్రార్థన చెయ్యి. నువ్వు కూడా సేవకి వెళ్తావా? వెళ్ళు, నో ప్రాబ్లం. కానీ దేవుని పని చెయ్యి. ఏ పని చేసినా దేవుడు లెక్కిస్తాడు. మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని ఎతకండి, నేను ఇమ్మానుయేలుగా మీకు తోడుగా ఉంటాను. ఆహాజు రాజుకు సూచన కావాలంట. రాజుకు సూచన కావాలంటే యెషయా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడు అని అర్థం. తోడుగా ఉన్నాడు. నత్తివానికి తోడుగా ఉన్నాడు, మూగవానికి తోడుగా ఉన్నాడు, విద్య లేని పామరులకు తోడుగా ఉన్నాడు, యెహోషువకు తోడుగా ఉన్నాడు. యెహోషుకు తోడుగా ఉండటం వలనే యెహోవా సరి అయిన రిపోర్ట్ తెచ్చాడు. వాగ్దాన భూమికి ప్రవేశించిన వారిలో ఇదిగో యెహోషువ, కాలేబు తప్ప ఎవరు లేరు. వారికి తోడుగా ఉన్న దేవుడు, నేను మీకు ఏ సంగతులు చెప్పానో వాటన్నిటిని మీరు నెమరు వేసుకోండి, నేను ఆజ్ఞాపించినవన్నీ చెయ్యండి. అలా చేస్తే ఇమ్మానుయేలుగా నేను మీకు తోడుగా ఉంటాను. ఇమ్మానుయేలుగా నేను మీకు తోడుగా ఉంటాను. ఇమ్మానుయేలుగా నేను తోడుగా ఉంటాను. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చేతనైతే మోకరించు, దేవుని సన్నిధిలో ఆనందించు. తండ్రి, ఆయన ఆజ్ఞను మనం అనుసరిద్దాం పిల్లరా. దేవా
అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. నేను నోటి మాంద్యము గలవాడను, నా నాలుక కూడా బాగలేదు స్వామి. దేవుడు ఎటువంటి నాయకుని ఏర్పరిచాడు. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో నేను మీకు తోడుగా ఉంటాను, నేను ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాను. అయ్యా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అనేక పర్యాలు యేసే నిన్ను పిలిచాడు. నా బిడ్డలారా నా దగ్గరికి రండి అన్నాడు. నేనే మాటలు మీకు చెప్పాను, జ్ఞాపకం ఉందా అన్నాడు. మోషేకు తోడే ఉన్నట్లుగా యెహోషువకు తోడే ఉన్నాను. చివరికి యేసు ప్రభు వారు కూడా మనకు క్రిస్మస్ ఇవ్వటానికి నేను ఏ సంగతులు మీకు తెలిపాను వాటిని చేస్తే నేను మీకు తోడుగా ఉంటానన్నాడు యేసయ్య. నేను ఇమ్మానుయేలుగా ఉంటానన్నాడు యేసయ్య. మరలా అదే వచనం పాడుకుందాం. బలుమారువై తొలగినాను, దేవా దేవుడి సన్నిధి ఇక్కడ ఉంటుండగా ఎంత ప్రేమండి ఆయనకు. అది నా వైదొలగినాను, అయ్యా నేను విడిచిపోయిన దినాలు ఎన్నో. సరైన విధంగా నేను చూడలేకపోయాను. అయినా దేవా తండ్రి మనం ఏం చెల్లిస్తాం ఆయనకు? అయినా నీ ప్రేమతో, ఏమయ్యా నేనంటే నీకు ప్రేమ. నా నోరు మాంద్యము గలది, నా నాలుక సడలింపలేదు. చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దామా. స్తోత్రం. నాకు దిక్కు మేరే, నేను ఎక్కడికి వెళ్ళగలను? జీవితాన్ని ప్రభు వారికి సమర్పించుకుందాం. చివరిగా ఆ కఠినమైన రాజుతో అంటున్నాడు, ఇప్పుడు పంపించేవారిని అన్నాడు. మీరు వెళ్ళండి, మీ దేవుని సేవ చేయండి, మీరు పండుగ చేసుకోండి, అయితే వెళ్ళి తెలుతున్నాను దీవించమన్నాడు. ఆ మాటను బట్టి మరోసారి దేవునికి శరణము నీదు చరణం అనుకుంటూ ఒకసారి పాట పాడదామా? ఎస్. శరణం నీ చరణం,
శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మా జీవితాన్ని నీకు ఇస్తున్నాం. మోసే పెడముఖం పెట్టినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను ఇమ్మానుయేలుగా, నువ్వు వెళ్ళు అన్నాడు. వారు విరుద్ధంగా మాట్లాడినప్పటికీ కూడా యెహోవా ఎవడు నాకు తెలియదు, నేను పంపను అన్నాడు. ఏ వ్యక్తి అయితే పంపను అన్నాడో, ఏ వ్యక్తి అయితే నేను చెయ్యను అన్నాడో, అదే వ్యక్తితోనే దేవుడు నీ ప్రజలను తీసుకొని పో, ఎల్లండి రాత్రి మీరు మీ దేవుడిని యెహోవాను సేవించండి, ఈ అరణ్యములో ఆయనకు ఉత్సాహం చేయండి, ఎలుతూ నన్ను ఆశీర్వదించండి అన్నాడు. ఎటువంటి మాట ఇది! దేవుడిని జీవితంలో ఇమ్మానుయేలుగా తోడుగా ఉంటాడు. ఉడకని బట్ట, ఉడకని తిండి, పూసుకున్న నూనె ఆరిపోలేదు, వేసుకున్న బట్టలు మాసిపోలేదు, తొడుక్కున్న చెప్పులు అరిగిపోలేదు. ఉద్యోగం చేసేవారు లేరు, వ్యాపారం చేసేవారే లేరు, పంట లేదు, పొలము లేదు, నడిపించుకుంటూ వచ్చాడు. ఏ సమయానికి ఏం భుజించాలో దేవదూతల ఆహారమును దేవుడిచ్చాడు వారికి. ఎప్పుడు క్రిస్మసే, ఎల్లప్పుడూ క్రిస్మసే. కారణం ఇమ్మానుయేలు, దేవుడు తోడుగా ఉన్నాడు. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. కరుణా సంపన్నుడా, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడు అయ్యా. మేము ఎరుగక ఫరోలాగా మాట్లాడాము, మేము ఎరుగక అహాజులాగా కఠినంగా ఉన్నాం. ఇష్టమైన పని చేయాలనుకున్నాం, కానీ మీ ఇష్టమైన పని మీరు చేయటం వలన ఈ దినము మాకు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మేము పండితులము కాదు, కొంచెమే మాకు తెలుసు, అంతా మీకే తెలుసు. నీ బిడ్డలకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండండి, సహాయం చేయండి, నాయకుడుగా ఉండండి, పోషకుడుగా ఉండండి, స్వస్థపరిచే యెహోవాగా ఉండండి. మీకే ఘనత, మీకే ప్రభావములు యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను సాహసము ఇక్కడున్న మనందరికీ మన దేవుడిని యెహోవా ఇమ్మానుయేలుగా సదాకాలము తోడై నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువులు దీవించునుగాక.